నమస్కారం. ఊరి కోసం కార్యక్రమానికి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ అభివృద్ధి పనులకు మోక్షం కలిగింది. కానీ ఇంకా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. రాజన్న గుడి సమస్యలు ఒకవైపు, వేములవాడ రూరల్ గ్రామాల్లోని సమస్యలు మరోవైపు రాజకీయ ఎజెండాగా కూడా మారిపోతున్నాయి. మరి ఈ సమస్యలకు చెక్ పెట్టేది ఎన్నడు? ఈ సమస్యలపై స్థానిక నాయకుల రూట్ మ్యాప్ ఏంటి? హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. దీనికి పక్కనే ఉన్న సిరిసిల్ల అద్దంలా మెరిసిపోతుంది. నూతన లైబ్రరీ, అధునాతన ప్రభుత్వ విద్యాలయాల భవనాలు, విస్తరించిన రోడ్లు, కొత్త ప్రభుత్వ భవనాలు, ఇవన్నీ సిరిసిల్ల పట్టణంలో గత 10 ఏళ్లుగా చేసిన అభివృద్ధి. కానీ సిరిసిల్లకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. కనీస సౌకర్యాలు సరిగ్గా లేక వేములవాడకొచ్చే భక్తులకు నరకం కనిపిస్తుంటుంది. అంతేనా, వేములవాడ రూరల్ గ్రామాల్లోనూ స్థానిక ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరెందుకు సిరిసిల్లకి సరిసమానంగా అభివృద్ధి చెందలేదు? పాలకులే నిర్లక్ష్యం చేశారా? ప్రతిపక్షాలు ప్రశ్నించలేకపోయాయా? వేములవాడ అనగానే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయమే ప్రథమంగా గుర్తొస్తుంది. తెలంగాణలో అతిపెద్ద శైవక్షేత్రం వేములవాడ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఈ దేవాలయ అభివృద్ధి కోసం అనేక చర్చలు, హామీలు ప్రభుత్వాలు చేశాయి. కానీ ఎందుకో యాదగిరి గుట్ట తీరుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయలేకపోయాయి ప్రభుత్వాలు. మొత్తానికి తెలంగాణ వచ్చిన 10 ఏళ్లకి కానీ అడుగులు ముందుకు పడలేదు. ప్రస్తుతం దేవాలయం అభివృద్ధి విస్తరణ పనులకు మొదటి దశ పనులు కొనసాగుతున్నాయి. కానీ ఇంకా అనేక సమస్యలు వేములవాడ పట్టణాన్ని, దేవాలయ పరిసరాలను వెంటాడుతూనే ఉన్నాయంటున్నారు భక్తులు. వేములవాడ పట్టణంలో కనీస సౌకర్యాలు లేక భక్తులు అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బస్టాండ్లో కూడా కనీస సౌకర్యాలు లేవు. ఇంతటి ఆదాయం ఉన్న దేవాలయంలో క్లాక్ రూమ్ లాంటి సేవలను ఉచితంగా అందించలేకపోతుంది ప్రభుత్వం. దేవాలయ ఆర్జిత సేవలు, వికలాంగులకు ఏర్పాట్ల విషయంలో సరైన సమాచారం భక్తులకు ఉండకపోవడం మరో సాధారణ సమస్యగా మారింది. ఇక వేములవాడ పట్టణంలోని చాలా ప్రాంతాల్లో ఇరుకైన రోడ్లు ఇంకా స్థానికులను ట్రాఫిక్ కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. వేములవాడలోని తెలంగాణ చౌక్ నుండి కోరుట్ల బస్టాండ్ వరకు డ్రైనేజ్, సెంటర్ లైటింగ్, రోడ్డు వెడల్పు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. నమస్తే, నేను గోపాలకృష్ణ. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఊరి కోసం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నేను వేములవాడలో ఉన్నాను. వేములవాడ అత్యంత ప్రాచీనమైనటువంటి శైవ క్షేత్రం. తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రంగా వేములవాడ ఉంది. కానీ ఇక్కడ అంత పెద్ద పుణ్యక్షేత్రంలోనూ కొన్ని సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అసలు వేములవాడకు కావాల్సినటువంటి అభివృద్ధి ఏంటి, వేములవాడలో వెంటాడుతున్నటువంటి సమస్యలు ఏంటి తెలుసుకునేందుకు నాతో పాటు వేములవాడకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ప్రతిపక్షం నుంచి అధికార పక్షం దాకా, అట్లాగే స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మన స్థానిక సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సార్ చెప్పండి, అసలు వేములవాడలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ప్రధానంగా వెంటాడుతున్నటువంటి సమస్యలు ఏమిటి? ఇవాళ వేములవాడ ప్రజల పరిస్థితి అయినా, తెలంగాణ ప్రజల పరిస్థితి అయినా పెనమిదికి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టుంది. నాడు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ 1000 మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద రాష్ట్రం సాధించుకుంటే అంతిమంగా ప్రజల యొక్క ఆత్మ గౌరవ తెలంగాణ కావాలనుకున్నాం. కానీ పెత్తందారు తెలంగాణ, దొరల తెలంగాణ, దోపిడీ తెలంగాణ కావద్దని అనుకున్నాం ఆడు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అది రుజువైపోయి ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో వెనుకడుగిచ్చినటువంటి పరిస్థితి. ఇలా వేములవాడ పట్టణంలో కూడా మేము అనుకున్నటువంటి అభివృద్ధి, ముఖ్యమంత్రి నేరుగా వేములవాడకు వచ్చి గుడి మెట్ల మీద నిలబడి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తాం. ఎందుకంటే మీరు ప్రధానంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయం గురించి ప్రస్తావించారు. ప్రతి సంవత్సరానికి 100 కోట్ల చొప్పున 5 ఏళ్ళ అధికారంలో ఉంటాం. 500 కోట్లతో వేములవాడ దేవస్థానాన్ని అంగరంగ వైభవంగా మరి అభివృద్ధి చేస్తామన్నారు. 100 కోట్లేమో కానీ ₹1 కోటి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రధానంగా గుడి చెరువు, ఒకవైపు గుడి చెరువును ప్రజల కొరకు పూడ్చారు, మరొక వైపు గుడి చెరువు నిర్మాణం చేయడం జరిగింది. కానీ దాంట్లో ఇవాళ 33 ఎకరాల గుడి చెరువు మొత్తంగా కలిపి 169 ఎకరాలు ఉంటే తట్టెడు మట్టి తీసినటువంటి పరిస్థితి పోలే. ఏడబోయింది గుడి చెరువు నిర్మాణం, ఎందుకు అయిపోయింది? ఇవాళ బ్రిడ్జి అనేటువంటి విషయంలో కూడా దాదాపు 24 కోట్లతో 2 బ్రిడ్జిల నిర్మాణం నాటి ప్రభుత్వం చేపట్టింది. కానీ ఒక బ్రిడ్జి పూర్తయింది, ఒక బ్రిడ్జి నిర్మాణంలోనే 2 సార్లు కూలిపోయింది. ఇవాళ ఆ పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ ఒక్క పని కూడా పూర్తి స్థాయిలో జరిగినటువంటి దాఖలా నాటి ప్రభుత్వం లేదు. అయితే మరి ఆ ప్రభుత్వం కాదు, ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
ఈ ప్రజా పెండింగ్ సమస్యలని పరిష్కారం చేస్తానని పెద్ద ఎత్తున ప్రజలు ఒకవైపు పార్టీ ప్రజలను నమ్మించడం, ప్రజలు కూడా నమ్మి ఓట్లేసినటువంటి పరిస్థితి. కానీ 2 సంవత్సరాలు అయింది, ప్రకటనలకే పరిమితం. వేములవాడ పట్టణంలో ఒక 2 బ్రిడ్జు పైన బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయినాయి, ఇంకొక బ్రిడ్జ్ అట్లనే ఉన్నది. ఎక్కడి గొంగడి అక్కడనే ఉన్నట్టున్నది. ఇలా హాస్పిటల్కు పోయినా కానీ హాస్పిటల్లో మంచి హాస్పిటల్ పైన గవర్నమెంట్ కట్టింది. ఇప్పుడు పోతే గోళీలకు సుధా ఒక నెల రోజులే గోళీలు రాస్తే 10 రోజులే గోళీలు సుధా ఇస్తలేరు వాళ్ళు. చాలా పేషెంట్లకు సుధా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు పోయినా కానీ పేషెంట్లు డాక్టర్ ఒక 10 రోజులే రాసినా కానీ 4 రోజులే మందులు ఇస్తున్నారు. ఏమన్నా అంటే లేవు బయట కొనుక్కోరు అని చెప్పి టిక్కు పెట్టి చెప్తున్నారు వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేములవాడ దర్శనానికి టెంపుల్ దేవాలయ దర్శనానికి వచ్చినప్పుడు ఏటా 100 కోట్లు ఇస్తా అన్న మాట నిజం, ఇచ్చి మర్చిపోయిన మాట నిజం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి వేములవాడలో అదే గుడిచెరులో పెద్ద మీటింగ్ పెట్టి 8-9 మంది మంత్రులతోటి పెద్ద మీటింగ్ పెట్టి ఈ వేములవాడ పట్టణాన్ని, వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడం జరుగుతుంది. అందులో భాగంగానే వేములవాడలో రోడ్డు వెడల్పు 80 ఫీట్ల రోడ్డు వెడల్పును చేయడం జరిగింది. ఆగిపోయిన బ్రిడ్జిని టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు కూలిపోయిన బ్రిడ్జిని కూడా ఇప్పుడు తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. టెండర్లు కాలేదంటున్నారు. వేములవాడలో రోడ్డు వెడల్పు కోసం బిల్డింగ్లు కూల్చారు, కానీ రోడ్డు వేయడానికి ఇంకా టెండర్లు కూడా పూర్తి కాలేదంటున్నారు. ఎందుకు? టెండర్లు పూర్తి అవుతున్నాయి, టెండర్లు పూర్తయి అగ్రిమెంట్ అయ్యి తర్వాతనే కదా పని మొదలు పెట్టేది. పూర్తి అవుతున్నాయి, టెండర్లు కాల్ చేశారు, టెండర్లు పూర్తి చేసి అగ్రిమెంట్ చేసుకొని పని ప్రారంభిస్తారని తెలియజేస్తున్నారు. సార్, అంటే దీనికి ఏం చెప్తారు? మందులు సరిగా ఇవ్వడం లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు సరఫరా అనేది ఒక చిన్న దాన్ని పెద్ద భూతదాన్ని చూసడం ప్రభుత్వం మార్కెట్ కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో చిన్న పొరపాటు జరగడం సహజం. కానీ తెలంగాణలో ఎన్నికల ముందు ఇలాంటి సమస్యలు మీకు ఇబ్బంది అయ్యే విషయం కదా? ఖచ్చితంగా వాటిని మా అధికారులు కానీ మా ఎమ్మెల్యే కానీ తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ మందుల ఇంకా చాలా పెద్ద పెద్ద సమస్యలు గతంలో ఉండే. ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే 2 సార్లు కూలిపోయిన బ్రిడ్జికి 6,96,00,000 రూపాయలు పెండింగ్ ఇచ్చేది ఉంటే మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి 6,96,00,000 మంజూరు చేసి అక్కడ బాధ్యులకు ఇప్పించి టెండర్ అనేది మొన్న రోజున 3వ బ్రిడ్జి కూడా కొనసాగింది. 47 కోట్ల రూపాయలతో 80 ఫీట్ల రోడ్డు కూడా భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా టెండర్ అయిపోయినాయి, త్వరలో వర్క్లు స్టార్ట్ అవుతాయి. మరి ఇళ్ళకి పండుగ కూడా కాదు, ఖచ్చితంగా ఓపిక అనేది అవసరం. ప్రజలు చూస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. విద్యాపరంగా మన వేములవాడలో ఇప్పటి కూడా ఒక డిగ్రీ కాలేజీ లేదు. మరి అలా మొన్న అగ్రహారం JN2 కాలేజ్ చూసినాం. ఆ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపం లేదు. ఒక రకంగా చెప్తే ఈ రోజు వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం దుర్మార్గం ఈ ప్రభుత్వంలో. స్థానికంగా విద్యాపరంగా చెప్పండి. స్థానిక పరంగా మా ఇక్కడ వేములవాడ పట్టణం దాదాపు ఒక 50,000 జనాభా కలిగిన ప్రాంతం. మరి ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఒక స్కూల్లో ఒక 30 మంది విద్యార్థులకు కానీ ఒక టీచర్ ఉండాలి. కానీ ఇక్కడ ఒక దాదాపు 100 మంది టీచర్లు 100 మంది స్టూడెంట్ ఉంటే ఒక్క ఉపాధి కూడా లేక మన తంటలు పడుకుంటూ ప్రభుత్వం నడిపిస్తుంది. ఇప్పటికైనా విద్యాపరంగా మరి విద్యాశాఖ నెలకొల్పి ఆ విద్యాశాఖ పరంగా మరి మంత్రిని పెట్టి విద్యను డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. మరి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న చూసినాం కదా, JN2 కాలేజ్ వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తే వాళ్ళను అరెస్ట్ చేయడం ఎంతవరకు సంభవం? అంటే కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించిన ఈ ప్రభుత్వం అసలు ఎందుకున్నది అనిపిస్తుంది. మరి అలా 24 నెలలు వచ్చింది, 23 నెలల ఎక్కడ కూడా ఒక పని చేసిన దాఖలు అంశలు ఏమున్నా కాగితాల మందమే అవుతుంది, కానీ పని మాత్రం అవుతలేదు. సార్, ఇంకా బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు నాతో పాటు. సార్ చెప్పండి, విద్యాపరంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? వాస్తవానికి పల్లెలు దేశానికి పట్టుకోమలు అంటారు. మేము వేములవాడ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం, వేములవాడ గ్రామీణ మండలం నుంచి వచ్చినాం. వాస్తవానికి జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఈ వచ్చిన ప్రభుత్వం విద్య, వైద్యం, ప్రతి బీద కుటుంబానికి కావాల్సింది కూడు గుడ్డ, తర్వాత తిండి కావాలనుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఏమవుతుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొన్న మేము ఒక చిన్నగా ఏంటంటే ఒక కేసీఆర్ కిట్ అనేది ఇద్దామని కేటీఆర్ బర్త్డే రోజు చూస్తున్నాయి. 2022-23 అకాడమిక్లో 43 ఒక గ్రామంలో 43 డెలివరీలు అయితే అందులో 33 డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్ అయినాయి. మొన్నటి సంవత్సరం మేము అది తీసుకున్నట్టయితే 38 మంది
గర్భిణీ స్త్రీలు ఒక డెలివరీ అయితే అందులో కేవలం 12 మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ పైన ప్రజలలో ఎలాంటి అవగాహన వచ్చింది, అక్కడికి పోతే ఎలాంటి భద్రత లేదని ఒక భావన వచ్చింది, అదొకటి. ఇకపోతే ఉపాధి, ఈ 2 సంవత్సరాలలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కోసం చేసిన చర్యలు ఏమి లేవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రజలైనా ఏం కోరుకుంటారు, ఉపాధి కావాలని కొనుక్కుంటారు. ఉచితాలకు అలవాటు పడ్డా పడకపోయినా చేసుకుంటూనే బతుకుతామని. ఇప్పటి వరకు అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క అంటే కుల వృత్తులను డెవలప్ చేయాలి, వాళ్ళకు ఉపాధి తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళను ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని ఒక దాంతో ముందుకెళ్ళింది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ 2 సంవత్సరాలలో ఎక్కడిది గొంగడ అక్కడే ఉంది. పేపర్లలో తప్ప, వాళ్ళు ఇచ్చే ప్రొసీడింగ్ కాపీలలో తప్ప అది ఎక్కడ అమలుకు నోచుకుంటలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవన్నీ ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు. అభివృద్ధి చూసుకుంటే ఇప్పుడు మనం పార్కుల నుండి మాట్లాడుతున్నాం. అప్పుడు గత పాలకుల దానిలో స్టార్ట్ చేసారు, వదిలిపెట్టారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కంప్లీట్ చేసుకొని నిధులు వెచ్చించి ఇప్పుడు మనం ముందట ప్రారంభించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇక కాలేజీ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి అంటారు. ఏ కాలేజీ విద్యార్థులు? JNTU, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ. ఆ స్థాపితమే కాంగ్రెస్ వాళ్ళు స్థాపించబడ్డాయి అవి. అప్పుడు ఒక మన కాలేజీ బిల్డింగ్ ప్రారంభించేటప్పుడు అందులో ఎన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి? అప్పుడు సొయ్యలేదా? అప్పుడు పెట్టేటప్పుడు ఒక ప్రారంభించే ముందు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రారంభించాలి. ఈ అభివృద్ధి బ్రిడ్జ్ చూసుకుంటే మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు, బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయినాయి, రోడ్డు వెడల్పు ప్రారంభమైంది. రానున్న రోజుల్లో మా ఆదిశీన ఎమ్మెల్యేతో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తున్నాను. గౌరవ శాసన సభ్యులు, ఈ ప్రాంతంలో 70 ఏళ్లుగా ఈ ప్రాంతం కుంటుపడిపోయింది. భౌగోళికంగా వెనుకబడి ఉన్న ప్రాంతం. ఇప్పుడు వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమనండి, అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఈ ప్రాంతం. అంటే ఈ ప్రాంతంలోని గౌరవ శాసనసభ్యులు విద్యా వైద్యం ఇలా శాస్త్రాది పిలుకో మీరు చూసుకొని వైద్య ఆసుపత్రి జరుగుతూ ఉన్నది. విద్యాపరమైన స్కూల్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంటర్మీడియట్ స్కూల్ జరుగుతూ ఉన్నది. 763 సంవత్సరంలో దేవాలయం అప్పుడు పునర్నిర్మాణం అయింది. ఆ నిర్మాణం ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం లోపల కొత్తగా, అంటే రోజుకు 1-2 లక్షల మంది వస్తుండ్రు యాత్రికులు. వాళ్ళకు అనుకూలంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అంటే ఈ ప్రభుత్వము ప్రజల కోసం, ప్రజలకు మౌలిక సదుపాయాల కోసం పనిచేస్తుందా లేదా అనేది మనకి కనబడతా ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యున్సీలో విద్య, వైద్యం, పటేల్ చెరువు, మన సూరమ్మ చెరువు లాంటి, అంటే ఇవన్నీ గుండెకోత, ప్రజలకు అనుసంధానమై ప్రజా జీవితానికి అనుసంధానం ఉండే ఇవన్నీ మరి ఒక పురోగతి సాధించడానికి ఇక్కడ ప్రాంతం పనిచేస్తూ ఉన్నది. నిజాలు మాట్లాడితే అంగీలాగులు చింపుకునే కాలం ఉంది. ఇప్పుడు బ్రిడ్జి అన్నారు, దయచేసి మరి బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు ఒరిజినల్ మాట్లాడినరు. అంటే మా పాలకుల చేసినప్పుడు ఏం కాలేదు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ 2 ఏళ్ళ నుంచి అభివృద్ధి జరుగుతూ ఉన్నది. రోడ్లు కానీ, దేవాలయం కానీ, ఆసుపత్రి కానీ, జీతాలు ఇచ్చేయని పరిస్థితి ఆనాడు ఉన్నది. జీతాలు ఇలా JNTU రోడ్డు మీద వాళ్ళకి జీతాలు ఎక్కడున్నాయి? టీచర్లకు, ప్రిన్సిపల్ జీతాలు ఇవ్వాల్సిన సందర్భం ఉన్నది. ఇప్పుడు మేము ఇస్తున్నాం. కాకపోతే ఆనాటి ప్రభుత్వము మొత్తం లూటి చేసి పోయింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ప్రజలకు అనుసంధానమై, భౌగోళికంగా ప్రజలకు అనుసంధానం ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా ఆనాటి ముఖ్యమంత్రి జూన్ 18, 2015లో కేసీఆర్ గారు వచ్చిన తరుణంలో ఏటా 100 కోట్లు బడ్జెట్లో పెడతానన్నమాట వాస్తవమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దేవాలయం, ఎక్కడైనా దేవాలయాలు మరి కొండలపైన ఊరవతలు ఉంటాయి. ఇక్కడ ఈ ఇంత పెద్ద పట్టణం మధ్య, ఊర చెరువు మధ్యలో దేవాలయం, దీన్ని విస్తీర్ణం చేయడానికి 23 గుంటలు ఉన్న దేవాలయాన్ని విస్తీర్ణం చేయడానికి ఆనాడు కేసీఆర్ గారు ఎక్కడ లేని విధంగా ఎకరానికి 90 లక్షల చొప్పున 35 ఎకరాలు కొని దాన్ని పూడ్చి ఈ దేవాలయ అభివృద్ధి కొరకు చేయడానికి. మరి గత 10 ఏళ్లలో ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఒక్క రూపాయి కూడా ఈ దేవాలయానికి ఏమనంటే జై శ్రీరామ్ అని ఓట్లు దనుకున్న తప్ప ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్లో పెట్టలేదు, ఇవ్వలేదు. అయినా కూడా మీ ప్రభుత్వంలో పనులు ప్రారంభం కాలేదనేటువంటి విమర్శ కనబడుతోంది. 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి, ఆ మాట వాస్తవమే కదా. 2017లో కేసీఆర్ వచ్చి ఏటా 100 కోట్లు ఇస్తా అన్నది, ఎందుకు ఇవ్వలేదు? అదే దేవాలయ విస్తీర్ణం అంటే ఒక్క రోజులో అయ్యేది కాదు. కాబట్టి అప్పుడు శృంగేరి పీఠాధిపతి అనుమతుల కొరకు, దీని విస్తీర్ణం కొరకు, ఈ దేవాలయాన్ని విస్తీర్ణం చేయడం కొరకే ఆనాడు చెరువును 169 ఎకరాలు ఉన్న చెరువులో 35 ఎకరాలు కొని FTL లో కొని 30 ఎకరాలు పూడ్చి అక్కడ విస్తీర్ణం చేయడానికి ఏదైతే మా ఆనాటి ప్రభుత్వం పూనుకుందో, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి కొన్ని ఇబ్బందులు అయిన తరుణంలో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం, అయినా
మరి 17 కోట్లతో గుడిచెరులో మరి కాళేశ్వర జలాలు నింపడానికి లిఫ్ట్ ఇరిగేషన్ వేయడం జరిగింది. 5 కోట్ల రూపాయలతోని నాంపల్లి నుంచి మరి వసతి గదులు నింపడానికి మీరు ఏం చెప్తారు సార్? బీజేపీ నాయకులు కేంద్రం సహకరించలేదంటున్నారు. కూట్లే రాయి తీసినోడట ఎట్లా రాయి తీసిండట. ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడాలి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి నాడు ఓట్లేసారు. నేడు ప్రజాపాలన పేరు మీద ఇష్టం ఉన్నట్టు హామీలు ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. ఇక్కడ ప్రజలు ఇక్కడ సమస్యల పరిష్కారం మాట్లాడమంటే ఢిల్లీ గురించి మాట్లాడతారు. ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలు వేరు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు వేరు అన్నటువంటి విషయాన్ని దయచేసి అందరు గ్రహించాలి. క్రీడల కొరకని నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటి స్పీకర్ మధుసూదనాచారి పేరు మీద 5 కోట్లతో తిప్పాపూర్లో ఇవాళ స్టేడియం కొరకు కొబ్బరికాయ కొట్టినాం. నాడు పూర్తిగాలే, నేడు కుక్కలు బర్రెలు పందులు బంటా ఉన్నాయి అక్కడ. ఇవాళ నాడు డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఇల్లులు కట్టి పిల్లర్స్ పోసి స్లాబులు పోసి ఉన్నాయి. ఇవాళ ఇందిరమ్మ పేరు ఆ ప్రభుత్వం అయితే ఒక పేరు, ఈ ప్రభుత్వం అయితే ఒక పేరు. ఇవాళ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోనికి ఇల్లు వచ్చింది లేదు, ఆనాడు డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఒక పేదోనికి ఇల్లు వచ్చినట్టు. 78 సంవత్సరాల చరిత్రలో ఈ ప్రాంతం వేములవాడ నియోజకవర్గం చాలా వెనుకబడబడ్డది. పక్కనే ఉన్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గానికి ఇష్యూకి వస్తే ప్రతి ఒక్క యూనివర్సిటీ విషయంలో కానీ, సిటీ అభివృద్ధి కానీ ఎన్నో అభివృద్ధి జరిగింది. గత ప్రభుత్వం కూడా ఉన్నటువంటి కేటీఆర్ గారు ధార్మిక క్షేత్రం అని చెప్పి ప్రగల్భాలు పలికి ఈ వేములవాడ నియోజకవర్గాన్ని, వేములవాడ పట్టణాన్ని పూర్తి స్థాయిలో విస్మరించినారు. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే త్రాగునీరు విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ ప్రతి ఒక్క విషయాన్ని విస్మరించారు. మరి ఎల్లంపల్లి ద్వారా వస్తున్నటువంటి ఈ వేములవాడ రూరల్ విషయానికి వస్తే ఏ గ్రామానికి కూడా గొలుసుకట్టు చెరువులు అని చెప్పి చెరువులు నింపకుండా, క్యాచ్మెంట్ చేయకుండా, స్థిరీకరణ చేయకుండా కనీసం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అని చెప్పి ధనయజ్ఞం చేపట్టి కనీసం ఈ ప్రాంతానికి సాగునీరు కూడా ఇవ్వడంలో ఫెయిల్ అయింది. మరి విద్యా విషయానికి వస్తే ఈ ప్రాంతంలో ఏ ఒక్క యూనివర్సిటీ కానీ, వేములవాడ పట్టణంలో కనీసం మహిళా డిగ్రీ కాలేజ్ కానీ, కనీసం డిగ్రీ కాలేజ్ కానీ లేనటువంటి పరిస్థితుల్లో అది ఉన్నది. అదే విషయంగా ముఖ్యంగా వేములవాడకు మూలవాగు అనేది ఒకటి ఉన్నది. మూలవాగుకు సంబంధించిన విషయానికి వస్తే వేములవాడకు సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ మొత్తం మూలవాగులో పోతే, మూలవాగు నుండి అది మొత్తం పోయి మరి మిడిమానేరులో కలిస్తే, మిడిమానేరులో రుద్రవరం దగ్గర ఇంటెక్ వెళ్ళు అక్కడి నుంచి వాటరు తీసుకొచ్చి మార్పాకలో ఉన్నటువంటి పైన మెత్తపంత గుట్ట పైన ఇంటెక్ వెల్ కట్టి దాంట్లో పంపింగ్ చేసి ఇంటెక్ వెల్ ద్వారా మరి ప్యూరిఫై చేస్తామని చెప్పిండ్రు. మరి ఈ వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి మూలవాగులో కలుస్తున్నటువంటి డ్రైనేజ్ వాటర్ని తీసుకుపోయి ఆ మిడిమానేరు ద్వారా మరి ఇంటెక్ వెల్ల ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి 3 నియోజకవర్గాలకు వేములవాడ డ్రైనేజ్ వాటర్ ఇస్తుందంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాలకులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. దయచేసి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ మీరు మాట్లాడండి. మౌలిక సదుపాయాల విషయంలో, రోడ్ల విషయంలో బోయినపల్లి మండలానికి పోతామంటే కనీసం 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికి కూడా ఒక బ్రిడ్జ్ కూడా లేదు. మరి 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి 3వ బ్రిడ్జ్ కూడా అవుతుంది అని చెప్పి ప్రొక్లైన్ ద్వారా గీకడం కాదు. ఇవాళ టెక్నాలజీ అంతా డెవలప్ అయింది కాబట్టి విత్ ఇన్ నెల లోపల కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. మరి 23 మాసాలు అయినప్పటికీ కూడా మరి బ్రిడ్జ్ నిర్మాణం లేదు. వేములవాడకు సంబంధించినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ రోడ్డు వెడల్పులో భాగంగా 80 ఫీట్లు చేస్తే మరి గతంలో 30,000 రూపాయలు బతిపోషమ్మ దగ్గర ఇస్తే 11,000 రూపాయలు ఇచ్చినటువంటి మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా, మరి కలెక్టర్ గారి నిర్లక్ష్యమా? దీని మీద కూడా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఇదే విధంగా మరి వేములవాడ పట్టణ ప్రజలు వీళ్ళు ఓటర్లు కాదా? కనీసం మహిళా డిగ్రీ కాలేజ్ లేదు, ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు, ఇక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ లేదు, ఒక యూనివర్సిటీ లేదు. మరి ఈ ప్రాంతం ఎంత వెనుకబడి ఉన్నది? మరి వేములవాడ రాజన్న ఇంత ఉన్నప్పటికీ కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా బండి సంజయ్ గారు మీరు అడిగినటువంటి ఇక్కడ గత ప్రభుత్వం మా కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం స్కీమ్లో లెటర్ ఇవ్వలేదు. మొన్ననే లెటర్ ఇచ్చిన సందర్భంలో 200 కోట్లు ప్రసాదం స్కీమ్ ద్వారా ఎస్టిమేట్లు పంపడం జరిగింది. రానున్న రోజుల వేములవాడ, కొండగట్టు, ఇల్లంతకుంట 3 దేవస్థానాలకు కూడా ప్రసాదం స్కీమ్ లో చేర్చడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. వేములవాడలో గత 10 సంవత్సరాలుగా వేములవాడలో మురికి నీరు ఈ మూలవాగులో కలిసిన మాట వాస్తవం. మన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఈ వేములవాడ శాసనసభ్యులు అయిన తర్వాత ఈ మురికి నీళ్లు కలపకుండా 7 కోట్ల రూపాయలు పెట్టి సపరేటు మోరిని నిర్మించడం జరిగింది. 7 కోట్లు పెట్టి దానికి టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు జరిగింది. అందులో కూడా వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఆ మిత్రునికి బీజేపీ నాయకునికి జరగనట్టుంది. అది 7 కోట్ల రూపాయలు పెట్టి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రి ఉన్నారు కదా, ఇప్పుడు ఈ వేములవాడ మీద ఇంత మాట్లాడుతున్నారు కదా, కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన కూడా 20 నెలలు అవుతుంది. మరి వేములవాడకు 1 రూపాయి తెచ్చినా
దాఖలాలు లేవు. మీరు ఇచ్చారా? గత ప్రభుత్వం లెటర్ ఇవ్వలేదంటున్నారు, మీరు ఇచ్చారా స్కీమ్? ఇచ్చినాం. అది కాదు, వేములవాడ అభివృద్ధిపై కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత ఎంపీగా బండి సంజయ్ ఉన్నాడు కదా, ఎందుకు ఒక రూపాయి, ఏ ఊర్లో ఒక రూపాయి పెట్టిరో మీరు చూపించాలి. ఈ వేములవాడ దేవాలయ అభివృద్ధి కానీ, వేములవాడ ప్రాంత ప్రజలు కానీ, వేములవాడ పట్టణానికి కానీ బండి సంజయ్ నిధులేవి, ఎంపీ నిధులేవి. ఈ ఎంపీ నిధులు తేవడంలో ఈ ప్రాంత బీజేపీ నాయకులు వైఫల్యం పొందారు. ఇక వేములవాడ రూరల్ గ్రామాల్లో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. స్థానికంగా విద్య, వైద్యానికి సంబంధించిన లోటుపాట్లు ఉన్నాయంటున్నారు. రూరల్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతున్నారు. మిడ్ మానేరు నిర్వాసిత గ్రామాల్లో దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇప్పటికే మిడ్ మానేరుకి భూమి ఇవ్వగా ఇప్పుడు రైల్వే లైన్ కోసం కూడా భూములు ఇవ్వాల్సి వచ్చింది. కానీ వారికి పరిహారం విషయంలో జాప్యం జరుగుతూనే ఉందని వాపోతున్నారు. ఇక గ్రామ పంచాయతీల్లో కనీస నిధులు లేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నారంటూ విమర్శలున్నాయి. స్థానికంగా ఉన్న 100 పడకల ఆసుపత్రిలో మందులు సరిగ్గా ఉండడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కనీసం ఈ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసేవారు లేక ప్రైవేట్ ల్యాబ్కి వెళ్లాల్సి వస్తుందని జనం మండిపడుతున్నారు. రూరల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా డెవలప్ కావాల్సినటువంటి అంశాలే ఉన్నాయి? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఈ 22 నెలలలో ఎక్కడేసిన గొంగడి అక్కడే విధంగా ఉన్నది. మేము గత 9.5 సంవత్సరాలలో మేము ప్రతి చెరువును నింపి రైతులకు నీళ్ళు ఇచ్చేది. ఈరోజు ఏ చెరువులో కూడా నీళ్లు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు వర్షాలు లేకపోతే రైతులు పంటలు పండే పరిస్థితి లేదు. నాగాయపల్లి నుంచి మొదలుకొని సాత్రాజ్పల్లి వరకు మేము రోడ్డు పెట్టించినాము. ఆ రోడ్డును ఇప్పటి వరకు మేము పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆ రోడ్డు పోసే దాఖలా లేవు. ఇంకొకటి మరిపల్లి నుంచి మొదలుకొని మరిపల్లి నుంచి వట్టెమ్మల వరకు రోడ్డు పెట్టించినాము, టెండర్లు వేయించినాము, పనిచేసినాము. అవిటిని కనీసం మళ్ళీ ముందుకు తీసుకుపోయే దాఖలాలు లేవు. ఇవాళ చెర్లలో నీళ్లు లేవు. రైతులు చాలా ఇబ్బందులు గోసపడుతున్నారు. ప్రతి చెరువుని నింపాలి, అభివృద్ధి పనులు జరుగుతలేవు, కుంటుపడుతున్నాయి. అలాగే విద్యార్థి ఇంకా స్కూళ్ళల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. మేము అంత పెట్టినవి ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు ఇంకా స్కూళ్ళల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోవట్లేదు. వాళ్ళకి రైస్ ఇవ్వట్లేదు కరెక్టు, వాళ్ళకి నాణ్యమైన విద్య అందిస్తలేరు. ఇంకా పెంచాల్సింది టీచర్లను పెంచాలి. ఇవి చేయాలని కోరుతున్నాము. సో విద్యార్థుల సమస్యలు ఏమైనా ప్రస్తావించగలుగుతారా? స్కూళ్ళల్లో ఎట్లా ఉన్నాయి, వారికి పరిసరాలు కావచ్చు అవన్నీ? మాది రూరల్ మండల్ మల్లారం గ్రామం. మరి ఇంతకుముందు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడిరు. దయచేసి అభివృద్ధి అనేది ఇప్పుడు గ్రామ పంచాయతీలకు చూసుకుంటే గ్రామ పంచాయతీలకు నిధులు లేవు. గ్రామ పంచాయతీలో చేసే వర్కర్లు వాళ్ళు రోజు పొద్దుగాల 8 గంటల నుంచి 11 గంటలు 12 గంటలకు పనిచేస్తారు. వారికి ఇప్పటి వరకు జీతాలు లేవు. దయచేసి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఇంకొకటి ఉపాధి పనిగా చేసేది కూలీలు కాబట్టి వాళ్ళకు కూడా తక్షణమే వాళ్ళ ఉపాధి కూలీ ఆ డబ్బులు కూడా వేయాలి. దీని మీద ఫోకస్ పెట్టి మరి గవర్నమెంట్ కానీ మరి బీజేపీ నాయకులు కానీ దీన్ని సంప్రదించి గ్రామ పంచాయతీలకు మరి ప్రత్యేక నిధులు అనేది ఇప్పుడు లేక మరి వాళ్ళు మరి అవి చేస్తున్నారు. కాబట్టి దయచేసి 100%గా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికులకు వెంటనే జీతాలు విడుదల చేయాలని మా టీఆర్ఎస్ పక్షాన కోరుతున్నాం. సార్, ఇంకోటి విద్యారంగ సమస్యల గురించి ఏమైనా చెప్పగలుగుతారా? విద్యారంగంలో మొదటి సమస్య వేములవాడ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం మేము. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు ఎప్పుడన్నా పోలీస్ నోటిఫికేషన్లు వస్తాయి కదా, వద్దామంటే వాళ్ళకి కనీసం ప్రాక్టీస్ చేసుకుందాం అంటే వేములవాడ ప్రాంతంలో సరైన గ్రౌండ్ లేదు. గ్రౌండ్ లేక వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ గ్రౌండ్స్ ఉంటాయి కదా పట్టుకోండి, ఈ వెంచర్స్ ఇక్కడ వాళ్ళు అక్కడ వెంచర్స్ కాడ అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ ఓనర్స్ వచ్చి ఇవి కాల్ చేయండి, ఇక్కడ మీరు రన్నింగ్ చేయొద్దు, మీరు ఇక్కడ ఎక్సర్సైజ్ చేయొద్దు, అట్లా ఇట్లా అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇట్లా వీళ్ళు డబ్బులు పే చేసుకుంటా 10,000 15,000 పే చేసుకుంటా అక్కడ హాస్టల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యకుంటా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలకు ట్రై చేస్తారంటే వాళ్ళు చాలా పేద కుటుంబం, వాళ్ళకు ఇంట్లో డబ్బులు అడగాలంటే చాలా భారమే కదా. వీళ్ళు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలంటే ఖచ్చితంగా వేములవాడ ఉన్న యువతకు క్రీడల పట్ల ఒక గ్రౌండ్ ఏర్పాటు చేయాలి. ఆ గ్రౌండ్ ఖచ్చితంగా కరీంనగర్ కన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధి ఉండేలా అలాంటి గ్రౌండ్ ఉంటే ఇక్కడ వేములవాడలో ఉన్న ప్రాంతం యువత చాలా మెరుగ్గా స్పోర్ట్స్ కావచ్చు అలాంటి యాక్టివిటీస్ లో ఈజీగా ఉంటుంది. అట్లా ఈ సమస్యల పైన సమాధానం చెప్పగలుగుతారా? వేములవాడలో పిల్లలు దేనికైనా ప్రాక్టీస్ చేయాలన్నా, ఉద్యోగాలకు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా, లేదంటే కాంపిటేటివ్ గ్రౌండ్లో యాక్టివిటీస్కైనా సరైన గ్రౌండ్ లేదు, ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు. కరీంనగర్ దాకా పోవాల్సి వస్తుంది అని అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? ఏమైనా ఆలోచనలో ఉందా ప్రభుత్వం? సరే ఉంది, చాలా సంతోషం. ఇక్కడ ఉన్న ప్రతిపక్ష వాళ్ళందరూ చెప్పారు ఎంగబడ్డదని.
వెనుకబడ్డది కాబట్టి 10 సంవత్సరాలు వెనుకబడ్డది కాబట్టి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు వస్తే మళ్ళీ అభివృద్ధి అవుతుంది అనే ప్రభుత్వాన్ని మార్చారు కదా ప్రజలు. అందుకే ఇప్పుడు అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ గ్రంథాలయం ప్రారంభించుకున్నాం, ఇక్కడ పార్క్ ప్రారంభించుకున్నాం. ఇప్పుడు కళ్ళకి అద్దినట్టు కనబడుతుంది. వాళ్ళకి ఏం కనబడుతుంది? గ్రౌండ్ గురించి చెప్పండి, సమస్య గురించి చెప్పండి. సమస్య పైన ఏం చెప్తారు? పిల్లలకు గ్రౌండ్ లేదు, యాక్టివిటీకి లేదు. గ్రౌండ్ ఉందా? ఇప్పుడు ఒకటి గ్రౌండ్ ఉంది. ఇప్పుడు ఈ గ్రౌండ్ మేము మొన్ననే మా విప్పు వీరు ఇంతకుముందు 10 సంవత్సరాలు ప్రారంభించి శంకుస్థాపన చేసిన కొబ్బరికాయలు కొట్టిన గ్రౌండ్ మొన్న మా శాసనసభ్యులు మా ప్రభుత్వ విప్పు శ్రీనివాస్ గారు మేము మొన్న వెళ్ళి మీ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ ఆట గ్రౌండ్ మేము వెళ్ళి మళ్ళీ ఫ్రంట్స్ రికవరీ చేసడానికి ప్రతిపాదన మొన్న పంపించాం. 2 నెలలు కూడా అయితే మేము పంపించి మొన్న విప్పు గారు వెళ్ళాడు ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ మొన్న వెళ్ళినాం. 2 నెలలు వీళ్ళ గనవలేదు. మొన్న వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు ఇప్పుడు పాలకవర్గం అయిపోయినాక మొన్న 2 నెలల కింద మేము వెళ్ళాం. ఆ గ్రౌండ్ పర్యవేక్షించడం మా ప్రభుత్వ విప్పు శ్రీనివాస్ గారు పర్యవేక్షించాడు. ప్రతిపాదన కూడా పంపించారు. అతి త్వరలో అది కూడా ఆడుకునే స్థలం శాంక్షన్ అవుతుంది. ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ మంత్రి గారి ఆధ్వర్యంలో హాస్టళ్లలో దొడ్డు బియ్యం గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం తిని చాలా అవస్థలు పడ్డ తరుణంలో ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ఈరోజు సన్న బియ్యము విద్యార్థులకు అందించి కాస్మోటిక్ ఛార్జీలను డైట్ ఛార్జీలను పెంచినటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ పాలనలో ఎక్కడ వేసిన గొంగడికి అక్కడే విద్యార్థులు చదువుకునే పరిస్థితి, రోడ్ల మీద ఉండి వాళ్ళు చదువుకున్న పరిస్థితిలో వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది. మా ప్రభుత్వంలో విద్య పైన దృష్టి పెట్టినాం, వైద్యం పైన దృష్టి పెట్టినాం. ఈరోజు 200 కోట్లతోని ఇంటిగ్రేట్ స్కూల్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. సైన్స్ స్కూల్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ చిత్తశుద్ధితోని ఇక్కడ ఉన్నట్టు స్థానిక శాసనసభ్యులు ఆశీనన్ గారు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు విద్య పైన వైద్యం పైన దృష్టి సాధించి ఈరోజు ఇక్కడికి ఇంటిగ్రేట్ స్కూల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు అనేక సమస్యలు కూడా ఇక్కడ పరిష్కరిస్తున్నటువంటి గత పాలనలో వాళ్ళు 10 సంవత్సరాల్లో ఈరోజు ఇక్కడ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉండి ఈ ప్రాంతం వెనుకబడి కారణం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి పాలకుడు జర్మన్లో వండి ఈరోజు పరిపాలన సాగించడం వల్ల. సో ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ అభివృద్ధి కోసం మీరు ఏం చేయబోతున్నారు? సరే, వేములవాడ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఓకే. గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేయబోతున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లకు సరైన వసతులు కల్పిస్తూ ఈరోజు ముందుకు ప్రభుత్వ విప్ ఆశీనన్ గారు ముందుకు వెళ్తారు. ఈరోజు విద్యం పైన వైద్యం పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ నాయకులు మాట్లాడారు, ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ ఇవ్వలేరని మాట్లాడారు. వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవో లేకపోతే కంటి పరీక్ష చేసుకోవాలో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు చూపిస్తాం రండి. పక్కనే ఉన్నటువంటి సిరిసిల్ల అద్దంలా తయారైంది అనే మాట వేములవాడ వాసుల నుంచే వినబడుతోంది, మీ నాయకుల నుంచే వినబడుతోంది. వేములవాడ ఎందుకు అభివృద్ధి కాలేదు గత 10 ఏళ్ళు? మరి గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక దిశ గల వ్యక్తి. మరి అలా రాష్ట్రంలోనే ఒక దిక్సూచుండాలని చెప్పి ఆ రోజు గౌరవ మంత్రివర్యులు ఉన్నప్పుడు సిరిసిల్ల నియోజకవర్గాన్ని అంగరంగ వైభవంగా అన్ని వసతులు చేర్పడేసారు. దాంట్లో భాగంగా మన వేములవాడ నియోజకవర్గం కూడా దాదాపు నియోజకవర్గానికి 4,000 కోట్ల నిధులను మన ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇవాళ 4,000 కోట్ల నిధులతో ఇవ్వడం వల్లే ఇవాళ వేములవాడ పట్టణంలో ఎక్కడ చూడండి రోడ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ అన్ని రకాల వసతులు కల్పించిన ప్రభుత్వం అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు గ్రామీణ స్థాయిలో స్కూల్ బాగాలేవు అని చెప్పి. ఇవాళ మేము మా ఊరు మా బడిని పెట్టి కార్యక్రమం పెట్టినామండి. దాంట్లో 1,000 కోట్ల నిధులు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా బిల్లులు ఇవ్వకుండా మరి పాత వరిసింది. ఇలా మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇక్కడున్న ప్రభుత్వానికి, ఇక్కడున్న నాయకులకు. దయచేసి మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. ఇవాళ మేము ఇక్కడ మీ ముందు రోడ్డు చెక్కపల్లి నుంచి కురుట్ల బస్ స్టాండ్ వరకు రోడ్డు ఉంది. గతంలో వీటీడీ ద్వారా 5 కోట్ల నిధులను ఇక్కడ పెట్టడం జరిగింది. 2020లో 21లో శాంక్షన్ ఇచ్చినాం ప్రొసీజింగ్. ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఈ రోడ్డు బీట్ రోడ్డు పోయిన దుస్థితి అంటే ఎవరిది? ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి మేము చెప్తున్నాం. ఇవాళ పాఠశాలలో పరిస్థితి ఏముందంటే కనీసం మిడ్ డే మీల్స్ కార్మికులు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులకు ఇవాళ కనీసం వాళ్ళకు బిల్లులు చెల్లించలేని ప్రభుత్వం ఇవ్వాలి అవుతుంది. ఒకవేళ వీళ్ళు సక్రమంగా చెల్లించినట్లయితే రోడ్ ఎక్కి ఎందుకు వాళ్ళు ధర్నాలు చేస్తారనేది ఒకటి. పోతే ఇప్పుడు ఒక టాపిక్ వచ్చింది ఏంటంటే రూరల్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామని చెప్పినారు. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇచ్చినారు? గుంట జాగను, అర్ధగుంట జాగ ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. పూర్తిగా భూమి లేని వాళ్ళు నిరుపేదలు అవుతారు తప్ప గుంట అర్ధగుంట ఉన్న వాళ్ళు నిరుపేదలు ఎట్లయితారు? ఒకవేళ భూమి లేని వాళ్ళకు వీళ్ళు ఎట్లాంటి రూపంగా వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇద్దాం అనేది వాళ్ళ ఆలోచన ఉంది, అది కూడా చెప్పాలి. ఇకపోతే ఇక నీటి వసతి గురించి ఏం చేయలేదు. చెరువు కట్టు వేములవాడ రూరల్
అంటే వేములవాడ కాన్స్టిట్యూన్సీ మొత్తం మెట్ట ప్రాంతం. ఈ ప్రాంతంలో వేములవాడ రూరల్ ప్రాంతానికి ఎక్కడి నుంచి అంటే ఫాజుల్నార్ మొదలుకుంటే చందుర్తి మండలం దాకా కాలువ ద్వారా నీళ్లు వస్తాయి. ఒకప్పుడు కనీసం వడ్లు పంట పండుతుందా అని ఆశ్చర్యంగా చూసినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ వడ్లు పోసుకుందామంటే కళ్ళాలు దొరకలేని పరిస్థితి తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ ఇచ్చినటువంటి రూరల్లో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా స్థలం లేని వాళ్ళకి ఇవ్వలేదు. కొంతమందికి అర్ధ గుంట జాగా ఉన్న వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. సరే, పూర్తిగా స్థలం లేని వాళ్ళే నిరుపేదలు కదా అనేది వాళ్ళ ప్రశ్న. ఒకటి ఇక్కడ పూర్తి స్థలం లేని వాళ్ళకు కూడా ఇచ్చినాం. స్థలం ఉన్న చెప్తా రూరల్ కూడా భూమి ఉన్న వాళ్ళకు, అడుగు జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షల ఆర్థిక సాయం చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 10 సంవత్సరంలో చేయలేని పనులు నిరుపేదలకు, అడుగు జాగను ఉన్న వాళ్లకు 5 లక్షలు ఇచ్చి ఇంటికి సాయం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం. మీరు ఎన్ని ఇచ్చిర్రు? మీరు ఒక గరీబ్ రేషన్ కార్డు ఇచ్చిన దాకా లేదు, రేషన్ కార్డులో ఒక పేరు ఎక్కిన దాకా లేదు. మీరు మాట్లాడమా? ఈ రోజు రేవంత్ అన్న సర్కార్ మహిళలకు పెద్ద పీట. మహిళలకు ఉచిత ప్రయాణం, 500కే సిలిండర్, 200 కరెంటు. స్థానిక సమస్య చెప్పండి. వాళ్ళు అడుగుతున్న డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు ఇస్తారా? ఇంకా ఏముంది మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఇంకా ఏముంది? రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఇవ్వబోతున్నాం. ప్లేస్ చూస్తున్నారు మా శాసనసభ్యులు, ప్రభుత్వ గారు. ఇప్పుడు శాసనసభ్యులు ఇప్పుడు ఆల్రెడీ జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ విడత పూర్తి స్థాయిలో జాగా ఉన్న ఇల్లు లేని వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేస్తుంది. మొత్తం మండల లెవెల్ కానీ టౌన్ లెవెల్ కానీ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరెవరికి లేదు, ఎవరికి లేదు, ఆల్రెడీ జాగా తీసుకుంటారు. వాళ్ళు 10 సంవత్సరాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు పోసుకుంటారు. ఇప్పుడు మేము ఇస్తున్నాం, ఒకటి ఇచ్చుడు మొదలు పెట్టినాం, రెండోది కూడా స్టార్ట్ అవుతుంది రేపో మాపో. వెయిట్ చేయండి. మీ దాంట్లో ఉన్న కూడా మన టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి, బీజేపీలకు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకి, పేదలకు వచ్చినాయి. పేదలకు వేములవాడ టౌన్ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి ఉచిత నల్లాను, ఉచిత మంచినీరును అందించినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మరి వేములవాడ టౌన్ లో ఏ ఒక్క తాగునీరుకు సంబంధించినటువంటి అభివృద్ధిలో మరి ఇప్పటివరకు ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్టలేనటువంటి పరిస్థితి. ఒక ఉచిత నల్ల ఇంద్రమ్మ ఇళ్లకు కడుతున్నా అని గొప్పలు చెప్పుకుంటారు కదా, వాటికి కూడా మరి నల్లా నీరు కనెక్షన్ ఇవ్వలేనటువంటి దుస్థితిలో మరి ఈ ప్రభుత్వం ఉంది. మరి ఒకవేళ ఆ ఇంద్రమ్మ ఇల్లు కూడా మరి మంచినీటి వసతి కల్పించాలంటే మిషన్ భగీరథ కేసీఆర్ తెచ్చినటువంటి పథకం ద్వారానే ఉచిత మంచినీరును అందించవలసినటువంటి అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏర్పడుతుంది. మా లోకల్ ఇక్కడ గత ప్రభుత్వం 20 ఎకరాలు గెజిట్ లో పెట్టి పెద్ద బస్ స్టాండ్ కడతామని 20 ఎకరాలు పెట్టింది. మరి 23 నెలలు అవుతుంది. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కానీ ప్రభుత్వం కానీ మరి నీకు ఓట్లేసిన ప్రజలను న్యాయం చేయబోక ఇంతవరకు గెజిట్ లో మరి ఆ భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేస్తావా, లేకపోతే గెజిట్ తీసేసి వాళ్ళకి భూమి అప్పచెప్తావా? అది కూడా చెప్పలేదు. 72 కోట్ల రైల్వే బాధితులకు వాళ్ళకు రావాల్సి ల్యాండ్ అక్విజిషన్ లో నిధులు రావాల్సి ఉంది, అది కూడా పట్టించుకునే పాపాలు లేదు. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ 5 కోట్లతో నిర్మాణం చేసి రోడ్డు వెడల్పు నిర్మాణం చేస్తే కోట్ల బస్ స్టాండ్ నుంచి చిక్కబెల్ బస్ స్టాండ్ వరకు మరి అటు ఇటు డ్రైనేజ్ అయింది. 2 కోట్ల బిల్లు ఇస్తే 5 కోట్లతో ఆయన రోడ్ వైడింగ్ చేసి సెంట్రల్ లైటింగ్ చేస్తా అని కాంట్రాక్ట్ అంటున్నారు. ఆ బిల్లు కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి సమస్యలు మరి మురికి ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు మురికి కాలువలు అనేది గుడిచెర్లో కలవకుండా గత ప్రభుత్వం వీటిలో 3 కోట్లు కేటాయించలేదు. దాంతోనే మీరు టెండర్ అయిన దాన్ని కొబ్బరికాయ కొట్టారు తప్ప ఇంకా 3,80,00,000 తెస్తామని చెప్పి ఇంతవరకు తేలేదు. ఆ పని కూడా పూర్తి కాలేదు. మీరు చెప్పడం రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్టు మీరున్నప్పుడు అయింది కదా అధికారంలో, మీరు ఎందుకు పరిహారం ఇవ్వలేకపోయారు? 750 కోట్లు ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? ల్యాండ్ అక్విజిషన్ నిధులు స్టేట్ గవర్నమెంట్ భరిస్తా అన్న తరుణంలో మరి ఈ కొత్తపల్లి మనోహరాబాద్ సంబంధించిన రైల్వే లైన్ లో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాంపల్లి టు స్తంభంపల్లి ఒక 12 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఆగింది. 72 కోట్లు కరెక్ట్ ఖాతాలో ఆనాటి ప్రభుత్వం వేసింది. చాలా దారుణమైనటువంటి సాంకేతిక పరమైన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా రైల్వేలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ కేసీఆర్ నాటి ముఖ్యమంత్రి ఏతులకు పోయి ఈ 5 ఏళ్ళు నేనే అవసరమైతే నష్టమైన భరిస్తా, కష్టమైన భరిస్తా, మొత్తం భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తా, అయిన తర్వాత ఆ లైన్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత నేను నష్టమైన భరిస్తా, కష్టమైన భరిస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి దాన్ని పూర్తి చేయలే. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇవాళ అనుపురం కానీ బాధితులకు సంబంధించి పరిహారం విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుంది? అనుపురం కానీ మన నాంపల్లిలో కానీ వేములవాడలో కానీ అనుపురం గతంలోనే మధ్య మానేరులో పూర్తి స్థాయిలో నిర్వాసితులు ఉన్నటువంటి కుటుంబం.
అటు గోడ దెబ్బ చెంప దెబ్బ, మద్యమాన నిర్మాణం వల్ల సర్వం కోల్పోయారు. ఇలా కొద్దో గొప్ప ల్యాండ్స్ మిగిలితే రైల్వే లైన్ వల్ల కూడా పూర్తి స్థాయిలో నిర్వాసులు అయిపోవడం కాకుండా ఈ R&R కాలనీలో ఇల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా మరో 20 మంది మధ్యమాన్యంలో ఇల్లు పోతే వచ్చి R&R కాలనీలో ఇల్లు కట్టుకుంటే మరో 20 మంది ఇక్కడ కూడా ఇల్లు కోల్పోతా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి ₹1 నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇలా ఈ 20 మాసాలుగా కలెక్టర్ చుట్టూ ఎమ్మెల్యే గారి చుట్టూ చెప్పులారుగా తిరుగుతా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. ఏదైతే రైల్వే లైన్ ఉన్నమాట వాస్తవం, ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. దానికి చిన్న చిన్న కారణాలు, సాంకేతిక కారణాల వల్ల మిత్రుడు చెప్పిన మాట వాస్తవం. ఎవరైతే బాధితులకు డబ్బులు చేరలేదు, ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. దాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామని ఈ వేదికగా మాటిస్తున్నాం. ఇంకోటి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేములవాడ టెంపుల్కి వచ్చి మద్యమానేరులో మునిగిపోతున్న గృహాలకు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నమాట నిజం. అదేవిధంగా మిత్రుడు చెప్పినట్టు ఇదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా వచ్చి కూడా 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా అన్నమాట నిజం. అందులో భాగంగానే మద్యమానేరులో ఏదైతే పేన ఇళ్లకు 2500 ఇండ్లను ఆ గ్రామాలకు మంజూరు చేయడం జరిగింది. అది మిత్రుడు తెలుసుకోవాలి. ఓకే, అవి కొందరు నిర్మాణం చేస్తున్నారు, కొందరు నిర్మాణం చేసుకుంటలేరు. దానికి మనం బాధ్యులం కాదు. మేము 2500 ఇండ్లు మంజూరు చేసినాం, ఇస్తున్నాం, ప్రొసీడింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. వేములవాడలో అనేక సమస్యలు వెంటాడుతున్నటువంటి సందర్భం కనబడుతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా వేములవాడ సమస్యలు ఇలా చర్చనీయాంశంగా మారుతుంది. అది విద్మానేరు సమస్య కావచ్చు, వేములవాడ అభివృద్ధి విషయం కావచ్చు, రాజన్న ఆలయ విస్తరణకు సంబంధించిన అంశం కావచ్చు, రాష్ట్ర రాజకీయాలను కూడా పూర్తిగా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా, స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ అంశాలు డెఫినెట్ గా చర్చనీయాంశంగా మారబోతున్నాయి. ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడం కోసం మైదానం లేదంటున్నారు యువత. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే కరీంనగర్ కి వెళ్లాల్సి వస్తుందంటున్నారు. స్థానికంగా వసతులతో ఓ స్టేడియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీంతో పాటు విద్యార్థులకు వేములవాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇలా ఒకటా రెండా అనేక సమస్యలు వేములవాడ పట్టణంతో పాటుగా రూరల్ గ్రామాల్లో కనిపిస్తున్నాయి. అయితే వీటిని ముక్కుమ్మడిగా ఒకేసారి పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ కనీసం ప్రణాళిక ప్రకారం సమస్యలను తీర్చాలని కోరుతున్నారు స్థానికులు. పక్కనే ఉన్న సిరిసిల్లని చూసి తామేం పాపం చేశామంటూ మదన పడుతున్నారు వేములవాడ వాసులు. లక్షల సంఖ్యల్లో వచ్చే భక్తులు కూడా సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.